నేను కొత్త ప్రయోగం చేయబోతున్నా. టమాటా చట్నీ చేస్తున్నా, కానీ వెరైటీగా చేస్తున్నా. ఈ చిన్ని రోల్లో చేస్తున్నాను అనమాట. సరే వచ్చేయండి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం మగ్గబెట్టుకున్న టమాటో అండ్ శనగలు, అలాగే వెల్లుల్లిపాయ, గల్లుప్పు, మెంతిపిండి ఇవి ఉంటే సరిపోద్ది. చట్నీ చేయొచ్చు. ఆ చిన్ని రోల్ ఉంది కదా! ఆ రోట్లో ఇంకా పచ్చిమిర్చి అనేది మొత్తం వేసేసుకోవాలనమాట. ఇదైతే 4 మెంబర్స్‌కి వచ్చిద్ది చట్నీ. ఇలా మొత్తం దంచేసుకోవాలి బాగా. నేను ఈ చట్నీ చేయటం సెకండ్ టైమ్ అనమాట. ఒకసారి చేశాను బా వచ్చిందనేసి ఇంక వీడియో తీయలేదప్పుడు. కానీ ఇప్పుడు వీడియో తీద్దామనేసి ఇలా మీకోసం చట్నీ చేస్తున్నాననమాట. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. రోట్లో చేసిన చట్నీలే చాలా టేస్ట్ ఉంటాయి. మిక్సీలో వేసిన దానికంటే కూడా. అవునా కాదా? ఇంకా చట్నీ మొత్తం ఇలా దంచుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు అయితే వేసేసుకోవాలి. అది కూడా బాగా దంచుకోవాలి. ఎప్పుడు ఇంటికెళ్ళినా గానీ, మా అమ్మ నా కోసం చట్నీలు చేసి పెడతా ఉంటదనమాట. మా అమ్మే కాదు, మా మామ గూడా ఇలా పక్క నుంచి ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తా ఉంటది. నాకు ఆ రోట్లో చేసిన చట్నీలంటే చాలా ఇష్టం. నల్లేరు చట్నీ కూడా చేసాము. కావాలంటే వీడియో ఉంది. ఒకసారి చెక్ చేయండి. మనం ఎగ్జాక్ట్‌గా వేరే వాళ్ళు చేసిన చట్నీ చేసినా గానీ, వాళ్ళ టేస్ట్ అయితే మనకు రాదు. ఎవరి చేతి వంట వాళ్ళదే. అంతే కదా! నేనెక్కువ అన్ని చట్నీల్లో లైక్ చేసేది, ఎక్కువ టమాటో చట్నీ అండ్ నల్లేరు చట్నీ. నాకు చాలా ఇష్టమనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అండ్ ఇంకో చట్నీ ఉంది. దోసకాయ చట్నీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చాలా సింపుల్‌గా అయిపోద్ది ఇట్లాంటి చట్నీలైతే. అయినా మాక్సిమం చట్నీలన్నీ ఒకే టైప్‌లో ఉంటాయనుకుంటా నాకు తెలిసి. ఇంక సంక్రాంతికి గూడా ఇంటికి వెళ్తాను గదా! ఇంక అమ్మతో చట్నీలు చేపిచ్చుకొని రావాలనమాట. మా అమ్మ చట్నీలు పెట్టడంలో చాలా ఫేమస్ అనమాట. మా అమ్మతో బిజినెస్ స్టార్ట్ చేపిద్దాం అనుకుంటున్నాం. కానీ మా అమ్మ అయితే ఒప్పుకోట్లేదు. సరే చట్నీ దగ్గరికొద్దాం. జీలకర్ర వేసుకోవాలి. అలాగే గల్లుప్పు కూడా ఏసేసుకోవాలి. గల్లుప్పు కూడా ఏసేసుకొని బాగా దంచుకొని ఇలా పక్కకైతే తీసేసుకోవాలి. అందుకే చిండ్రోలు కదా! అందుకే ఇలా పక్కకు తీసుకోవాలి. లేదంటే మొత్తం ఇంకా అంతే. టమాటా గుజ్జు అలాగే శనగగింజలు వేంపుకొని పక్కన పెట్టుకుందాం గదా! అది కూడా ఏసేసుకోవాలనమాట మొత్తం. నేనైతే మొత్తం ఏసాను. అలా మొత్తం ఏసేసరికి ఇలా దంచేసరికి నా కంట్లో పడిందనమాట. వామ్మో! చాలా మంటొచ్చింది కళ్ళు. ఇలా బుడ్ రోట్లో ఇంకా హాఫ్ అయితే యేసుకుంటే సరిపోతుంది. నేను మొత్తం యేసాను. అందుకే అలా అయింది నాకు. ఇంకా దాంట్లోకి మెంతిపిండి అయితే యేసేసుకోవాలి. టేస్ట్ ఇంకా చాలా బావుంటది. అది గూడా యేసేసుకొని బాగా దంచుకోవాలి అది గూడా. నేను చట్నీ చేస్తా ఉన్నాననమాట ఇలాగా. ఇలా దంచుతుంటే మా పిల్లలొచ్చి, "ఏం చేస్తున్నావమ్మా?" అనేసి అడుగుతా ఉన్నారనమాట. వాళ్ళు గోరింటాకు చేస్తున్నా అమ్మ, గోరింటాకు చేస్తున్నా అనేసి అనుకుంటున్నారనమాట. నాకైతే చాలా నవ్వొచ్చింది. పాపం వాళ్ళకి తెలీదనుకుంటా. ఆ చట్నీ టేస్ట్ గూడా వాళ్ళకి కూడా చూపిచ్చి ఎలా ఉందో అడుగుతాను. చూసారు కదా! వీడియోలో ఎలా ఉందో చట్నీ. ఇలా రుబ్బుకుంటే సరిపోతుందనమాట. ఐ మీన్ ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచేసుకున్న ఈ టమాటో దాన్ని ఇంక దాంట్లోకైతే వేసేసుకోవాలి. ఫస్ట్ చట్నీలా చేసుకున్నాం కదా! దాంట్లోకైతే వేసేసుకోవాలి. ఈ బుడ్డి రోలు కాబట్టి ఇలా సెపరేట్‌గా చేయాల్సొస్తుంది. ఇంకా పెద్ద రోలుంటే గనక ఒకే దాంట్లో చేసేసుకోవచ్చు. చూసారు కదా! టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది.